సోదరులందరికీ నమస్కారం. మనందరి కోసం రాజేందర్ రెడ్డి గారు చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఏదో నేర్చుకుందాం అనే ఆశతో వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్. మనం రక్త పరీక్ష సంవత్సరానికి ఒకసారైనా చేయించుకుంటున్నాం. అందరు ఇక్కడ ఉన్నాడు, అందరూ చేపిస్తున్నారు. రక్త పరీక్షలు చేయించుకుంటున్నారా? మీ భూమికి ఎన్ని రోజులు అవుతుంది మీ పరీక్షలు చేయించి? సాయిల్ అనాలిసిస్ చేశారా ఎవరన్నా ఇక్కడ రైతు? మనం దాని మీద బతుకుతున్నాం, మట్టిని నమ్ముకొని బతుకుతున్నాం. దాంట్లో ఉండాల్సినటువంటి పోషకాలు ఉన్నాయా లేవా తెలుసుకోకుండా మనం ఎన్ని లక్షల పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసినంత మాత్రాన ఉపయోగం ఉండదు. ప్రతిరోజు రైతు అప్పులోనే కూరుకుపోతాడు తప్ప రైతు నిలబడే పరిస్థితి లేదు. అందరూ చెప్తూ ఉంటారు రైతు రాజు, నా దేశం రైతాంగ దేశం అని. కానీ ఆచరణలోకి వచ్చేసరికి చాలా లోపాలు కనబడుతూ ఉన్నాయి. నేను గత 5 సంవత్సరాలుగా కోవిడ్ వచ్చినప్పటి నుంచి వ్యవసాయం అంటే ఏంటి దాని గురించి తెలుసుకొని లోతుగా ఇలాంటి నిష్ణాతుల్ని పెద్దలందరినీ కలిసి భారతదేశంలో ఎక్కడ మంచి వ్యవసాయం జరుగుతుంటే అది కేరళ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, పంజాబ్ కానివ్వండి వెళ్ళి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, మన రైతు ఎందుకు నష్టపోతున్నాడు అనే ఒకే ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. చూస్తూ ఉంటే చాలా విస్తుపోయే విషయాలు. మన భూమిలో ఉండాల్సినటువంటి కార్బన్ శాతం 2 నుంచి 3, మన దగ్గర ఉన్నది 0.03. అంటే మీరు ఎన్ని కట్టలు యూరియా, ఎన్ని కట్టలు డిఏపి వేసినా కూడా మీ పంట బాగుపడదు. నిన్న ఒక 100 మంది రైతులను తీసుకొని సుజాత్ నగర్లో ఉన్నటువంటి రబీ సీడ్స్ కంపెనీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మిర్చి తోటలను వాళ్ళు చూపించడం జరిగింది. అక్కడ వాళ్ళు వేసినటువంటి తోటలు అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా 45 క్వింటాలు చేస్తున్నారు వాళ్ళు ఎకరానికి. మనం ఈరోజు ఆల్మోస్ట్ మిగతా మిర్చి రైతులందరూ కూడా నష్టపోతూ ఉన్నారు ఈ సీజన్లో. లోపం జరుగుతూ ఉంది. ఆ లోపాన్ని మనం తెలుసుకోకుండా అదేవిధంగా మోస పద్ధతిలోనే వ్యవసాయం చేసుకుంటూ పోతే భవిష్యత్తు తరాలు వ్యవసాయం అంటే మర్చిపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్న వాళ్ళలో నేను కూడా ఒకటని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ టాపిక్ మీద ఎస్ఆర్టి చంద్రశేఖర్ గారు చేసినటువంటి విధానాన్ని ఆయన తోటలోకి వెళ్ళి మహారాష్ట్ర నుంచి ముంబై నుంచి ఒక 70-80 కిలోమీటర్ల దూర ప్రాంతం వెళ్ళి చూసాం. అక్కడ ఏం చేస్తున్నాడు, ఏ విధంగా రైతు బాగుపడుతున్నాడు. ఒక 2 ఎకరాల రైతు సంవత్సరానికి ఎకరం మీద ₹1,50,000 సంపాదిస్తూ ఉన్నాడు. వరి వేస్తున్నాడు, వరి తర్వాత ఆలు వేస్తున్నాడు, తర్వాత ఏదో రకమైనటువంటి కూరగాయలు వేస్తున్నాడు. పొలం దున్నకుండా 12 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు పొలం దున్ని బ్రహ్మాండమైన వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళ ఖర్చు వరి పండించే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా మీరు పండించే వరి ఖర్చు సుమారు 20 నుంచి 35 వేల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం ఎకరానికి. వాళ్ళు ఖర్చు పెట్టేది 4 నుంచి 5 వేల రూపాయల్లోనే 26 బస్తాల నుంచి 27 బస్తాలు అద్భుతమైన వరి పండిస్తున్నారు వాళ్ళు. అది నేర్చుకున్నామా లేదు ఇదే మోస పద్ధతిలో చేసి మన కుటుంబాలను ఇంకా ఆర్థికంగా కష్టాలు పెట్టాలా అనేది ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. హైదరాబాద్ వచ్చాం, రెడ్డి గారి ప్రోగ్రామ్ చూసాం, అన్ని స్టాల్స్ చూసాం, అందరి దగ్గర ప్రొమోషన్ తీసుకున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకోకుండా మీరు వచ్చినటువంటి కార్యక్రమం అక్కడ మనకు కనబడుతున్న ముందు గ్రీన్ ల్యాండ్స్ అనేది వాళ్ళు తయారు చేసే ఎరువు నేను వాడుతూ ఉన్నా, అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ దగ్గరే కొనాల్సిన అవసరంలా మన పంటల్లో పండే వ్యర్థాలతోటి మనం అటువంటి ఎరువులు తయారు చేసుకునే అవకాశం ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరికీ ఉంది. అటువంటి ఆధునిక పద్ధతుల్లోకి వెళ్ళాలని, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలని, ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నదే తుమ్మల గారి కోరిక. రాబోయే 3 సంవత్సరాల్లో తెలంగాణ మొత్తాన్ని కూడా 10 లక్షల ఎకరాల పామాయిల్ వేయించి 10 లక్షల ఎకరాల హార్టికల్చర్ క్రాప్స్ వేయించి తెలంగాణని సౌభాగ్యంగా చేయాలని, బంగారు తెలంగాణ చేయాలనేటువంటి రేవంత్ రెడ్డి గారి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా మీలో మార్పు రాకపోతే గవర్నమెంట్ ఎన్ని చేసినా ఉపయోగం ఉండదు. తప్పకుండా వచ్చిన ప్రతి రైతు ఆలోచించి ఈ కార్యక్రమం నుంచి ఎంతో కొంత మేలు, ఎంతో కొంత నేర్చుకొని ఇంటికి వెళితే దానికి ఉపయోగం ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ సెలవు తీసుకున్నా. జై హింద్, జై కిసాన్. మొదలుపెట్టిన వ్యవసాయం ఉంది, కానీ అద్భుతమైన ఆదాయం వస్తుంది. మీ అందరూ కూడా ఇటువంటి వ్యవసాయం పట్ల మొగ్గు చూపాలనేది నా కోరిక. థ్యాంక్ యూ.